తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయారని అన్నారు. ఎన్ని సంక్షేమాలు వచ్చినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని అన్నారు రామచంద్రరావు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రామచంద్రరావు సూచించారు. దేశాన్ని వికసిత భారత్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని ఆ పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చిన వారికి కమలం కండువాలు కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణలో విషయాన్ని చెప్తాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూశారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ప్రజలు చూశారు ఏ విధంగా ఈరోజు దేశం నడుస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా ఈ దేశ ప్రజలపైన ఎక్కడ కూడా భారం లేకుండా ఈరోజు వారు చూసుకుంటున్నారు. కరోనా వచ్చినా, యుద్ధాలు వచ్చినా ఈరోజు దేశం యొక్క ఆమ్ ఆద్మీ అంటే ఏ ఒక సామాన్యుడికి కూడా నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు.